ప్రతిసారి ఎందుకు ఇలా తప్పించుకుంటున్నాడు వాడు? ఐ హావ్ నో ఐడియా గంగా. ఒకవేళ తను ఎవరో గుర్తు తెలియకుండా ఉండడానికి అలా చేస్తూ ఉండొచ్చు. ఏదైనా కాని సాగర్, వంశీ చాలా దుర్మార్గుడు. ఆ సంగతి మనందరికీ తెలుసు. తను లెటర్లో ఏం రాశాడో మనం ఖచ్చితంగా అలాగే చేద్దాం. సాయంత్రం కరెంటు స్తంభం కింద ఆ డాక్యుమెంట్స్ పెట్టేద్దాం. ఆ సంగతి పోలీసులు కూడా చెప్పొద్దు. సాగర్, నాకు మన కృష్ణ కావాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ. కానీ గంగా, అసలేమన్నావు నువ్వు? ఇంటి డాక్యుమెంట్స్ అన్ని, ఇందులో చాలా రిస్క్ ఉంది. కానీ కృష్ణ వంశీ చేతిలో బందీగా ఉంది సాగర్. వాడు తన్ని ఏవైనా చేయగలడు. అందులో రిస్క్ లేదంటావా? కమిషనర్ గారితో మాట్లాడడం అయిపోయింది. ఈ ప్రాంతం మొత్తం దిగ్బంధం చేయడం జరిగింది. కిడ్నాపర్ కనుక పాపం తీసుకుని ఎటైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే వాడు వెంటనే పట్టుబడిపోతాడు. ఇందాక మీకు మీ అన్నయ్య గారు ఫోన్ చేశారే, ఏంటి సంగతి? మరేం లేదు ఇన్స్పెక్టర్ గారు. బాబుగారు ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నారు ఆయన. ఓకే. అవును, నేను నా పని మొత్తం చేసేశాను. కాంతమ్మని, ప్రదీప్ని, మాధవిని ఎంతగా భయపెట్టానంటే వాళ్ళిక పోలీసులకి చెప్పే ధైర్యం చేయరు. ఇప్పుడిక నీ వంతు. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా విను. ఆ ఇంటి పత్రాలు తీసుకురావడానికి నువ్వు మాత్రం వెళ్లకు. మొత్తం బెనారస్లో వాళ్ళంతా నీ ఫొటోస్ని టీవీలో చూశారు. ఆ జగ్గాని పంపించు. ఇక ప్లీజ్ ప్లీజ్ వంశీ, ఈసారి ఎలాంటి పొరపాటు చేయకు. ఏంటి, ఇంటి పత్రాలతో ఎవరొచ్చినా కూడా అది ఎవరైనా గాని ఆ కృష్ణతో పాటుగా ఆ వ్యక్తిని కూడా అంతం చేసేయ్. ఇక్కడికి కొంచెం దూరంలో కుడివైపుగా రోడ్డు మీద ఒక వైట్ కార్ ఆగింది. వెళ్ళి ఆ కార్లో కూర్చో. ఆ కార్ డ్రైవర్ నిన్ను నీ కూతురు దగ్గరికి తీసుకెళ్తాడు. వైట్ కార్ నీ లెఫ్ట్ సైడ్లో ఆగుంది. కార్ నెంబర్ UP65 5768. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,